అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. మెరుపు కలలు మెరుపు కలలు కూడా దొంగైతే గెలా రాయంచతో రాసలీలా నడిరేగి వేళ ఊరంతటా నిదురగోల మనకి తెలవారిందిలా వెరీ గుడ్. ఇన్ని రోజులు ఎక్కడున్నావు సౌందర్య? నా కంట పడకుండా ఎలా ఉండిపోయా? ఆహా, ఏమి సౌందర్యం! ఈ రోజుకు చాలమ్మా, మళ్ళీ నెక్స్ట్ స్టేషన్లో కలుద్దాం. బాయ్ సార్. ఎలా జరుగుతుంది? మా కంటెస్ట్ ఎలా ట్రైన్ అవుతుంది? చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది సార్. తను ప్రొఫెషనల్ లాగా ఉంది. ఈసారి మిస్ ఇండియా తను అవుతుందని అనిపిస్తుంది. రియలీ వెరీ టాలెంటెడ్ సార్. సరే, ఇంక నువ్వు వెళ్ళొచ్చు. బాయ్ సార్. బాయ్. బాయ్ మేడం. బాయ్. పద్మా, ఎక్కడున్నావు? పద్మా, వస్తున్నాను సార్. పద్మా. సార్, మేడం బాగా అలసిపోయారు. ముందు మేడంకి కోకోనట్ వాటర్లో గ్లూకోజ్ కలిపి ఇవ్వు. అలాగే సార్. వెళ్ళు. సార్, ఎందుకు సార్ ఇవన్నీ? ఏం అవసరం లేదు సార్. నీకేం తెలీదు, నువ్వుండు. సార్, ఏంటి చూస్తున్నావు? మేడంకి ఇవ్వు. మేడం. సౌందర్య, ప్లీజ్ తీసుకో. తాగు. ఎక్కడికి వెళ్తున్నావు? కిచెన్లో పనుంది సార్. అవన్నీ తర్వాత. ముందు మేడంకి కాళ్ళు పట్టి తర్వాత ఆయిల్ పెట్టు. అయ్యో సార్, ఏం అవసరం లేదు, నేను బానే ఉన్నాను. చూడు సౌందర్య, ఈ ట్రైనింగ్లో ఎంత స్ట్రెస్ ఉంటుందో నాకు తెలుసు. మనం ఎంత కష్టపడతామో అంత రిలాక్స్ అవ్వాలి. అప్పుడే మన బాడీ మన మాట వింటుంది. చూస్తావేంటి? మేడంకి అన్ని పనులు నువ్వే దగ్గరుండి చూసుకో. ఎలాంటి ఇబ్బంది రాకూడదు. అలాగే సార్. మేడం. మీరు నా నుండి ఏం ఆశిస్తున్నారో నాకు తెలియదు, కానీ నన్ను మాత్రం మహారాణిలా చూసుకుంటున్నారు. నా ఇష్టాన్ని గౌరవించి నన్ను నా గోల్కి రీచ్ అయ్యేలా ట్రైన్ చేస్తున్నారు. థ్యాంక్స్. కానీ మీరు ఆశిస్తున్నది నాకు నచ్చకపోతే మిమ్మల్ని దూరం చేసుకోవడానికి కూడా నేను వెనకాడను. నేనేదైనా నచ్చితే ఎంత బాగా కష్టపడతానో, నచ్చకపోతే అంతే తొందరగా దూరం పెడతాను. నా దగ్గర డబ్బు ఉంది, పేరు పలుకుబడి అన్నీ ఉన్నాయి. కానీ నాకు వీటన్నింటిలో రాని కిక్ నిన్ను చూస్తుంటే వస్తోంది. నిన్ను నా దాన్ని చేసుకోవడం కోసం ఎంతైనా ఖర్చు పెడతాను, ఎంత దూరమైనా వెళ్తాను. ఫైనల్గా
నువ్వు నా దానివి కావాలి. లే లేరా, లే, హలో, లే లే, ఇంకా లే లే లే. ఒరే ఆడిటరు, ఇంకా దెబ్బలు తింటే చచ్చిపోతావురా. నిజమేంటో చెప్పొచ్చు కదా. నిజంగా నాకేం తెలీదు. ఆ అమాయకుడిని పట్టుకుని కొడుతున్నారు. అరే రే జై, వీడికి నిజంగా తెలియదంటరా. అదే కదా. ఇంకా వీడు ఉన్నా మనకు పనికిరాడు. పైగా బయటకు వదిలిపెడితే వెళ్ళి మన మీదే కేసులు పెడతాడు. వీడిప్పుడు బతకడం అవసరం అంటావా? నాకు అదే అనిపిస్తుందిరా వాసు. రే వాసు, చంపేద్దాంరా. చంపేస్తే బెటర్. మీరేం మాట్లాడుతున్నారో అర్థం అవుతుందా? మనిషిని చంపడం ఏంటి? వీడు చనిపోతే నాన్న గురించి చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ఎప్పటికీ నాన్న తప్పు చేయలేదని నేను నిరూపించలేను. అలాంటి ఉద్దేశం ఏమైనా ఉంటే మానుకోండి. నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వీడు బతుకున్నా నువ్వు అన్నట్టు నిజం చెప్పడు. అప్పుడు వీడు బతికినా చచ్చినా ఒకటే కదా. అయినా సరే ఒక మనిషిని చంపడానికి నేను ఒప్పుకోను. అయినా నువ్వు ఒప్పుకునేదేంటి? వీడు బతుకుంటే మనకే డేంజర్. రాయ్ చెప్తా, నిజం చెప్తాను. నన్ను చంపొద్దు. చెప్తా. చెప్పు. చెప్తాను. చావు భయం చూస్తే కానీ నిజం గుర్తుకు రాలేదు. రే జై, రికార్డ్ చేయరా. వస్తున్నా. చెప్పరా. చెప్పు. నా పేరు నరసింహ. నేను సివిల్ ఇంజనీరింగ్లో ఆడిటర్గా పనిచేస్తున్నాను. ఇది నా ఇష్టపూర్వకంగా ఇస్తున్న వాంగ్మూలం. నేను మినిస్టర్ భూపతి కలిసి భరద్వాజ గారి మీద కుట్ర చేశాం. ప్రజల కోసం కడుతున్న ప్రాజెక్టులో భరద్వాజ గారు నిజాయితీగా నాణ్యమైన ఇసుక, సిమెంటు వాడుతుంటే వాటి స్థానంలో కల్తీ సరుకులు పెట్టి అతను ఫ్రాడ్ చేశాడని అందరినీ నమ్మించాం. నేను ఈ పని చేసినందుకు మినిస్టర్ నాకు 10 కోట్ల రూపాయలు ఇచ్చాడు. వాళ్ళు ఏదైతే వాళ్ళ బలం అనుకుంటున్నారో, నీతి నిజాయితీ, దాని మీద దెబ్బ కొట్టాలయ్యా.
వీడెక్కడ? ఏయ్, ఆగు. వాడెక్కడ? ఎక్కడ? ఏయ్, ఎక్కడున్నాడు? ఏయ్, ఆగు. ఎక్కడ? ఏయ్, రిలాక్స్ వాడెక్కడ? రిలాక్స్ అవ్వు. ఏయ్, రిలాక్స్ రిలాక్స్ అవ్వు. రిలాక్స్. ఏయ్, రిలాక్స్ రిలాక్స్. నేను చెప్పేది విను. రిలాక్స్. ఇదంతా ప్రీ ప్లాన్డ్గా చేశారు. మనం ఎంత ప్లాన్డ్గా చేశామో వాళ్ళు అంతే ప్లాన్డ్గా చేశారు. మనం స్పృహ తప్పేలా చేశారు. నాకు తెలిసి ఇదంతా జరిగి 15 నిమిషాలు దాటింది. వాడు కూడా ఈ పరిధి దాటి 15 నిమిషాలు అయి ఉంటుంది. కాబట్టి వాడిని మనం పట్టుకోలేం. ఇదంతా ఎవరు చేశారు? ఎవరై ఉంటారు? మినిస్టర్ మనిషా? కాదు, దీని వెనక ఏదో పెద్ద కుట్ర ఉంది. ఆడిటర్ తప్పించుకున్నా అతనిచ్చిన వాంగ్మూలం రికార్డ్ చేశాం కదా. దాంతో నాన్న ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవచ్చు. జై, ఒకసారి ఫోన్ ఇవ్వు. ఇవ్వు. నా ఫోన్ ఎక్కడ? రే జై, జై, ఫోన్ ఎక్కడ? జై, రే జై, జై ఇలా రా. ఫోన్. కూర్చో. రే జై, నువ్వు కూర్చో. రే, ఫోన్ తీసుకెళ్లారు కదా. ఇదంతా చూస్తుంటే మనకు బాగా తెలిసిన వాళ్ళ పనిలాగా ఉంది. లేదంటే మనం ఇదంతా చేస్తున్నట్టు వాళ్ళకెలా తెలుస్తుంది? ఎలా కనుక్కుంటారు? ముందు వాళ్ళెవరో కనిపెట్టాలి. నువ్వెవరో తెలీదు, కానీ దేవుళ్ళ వచ్చి కాపాడు. చాలా థ్యాంక్స్ నన్ను కాపాడినందుకు. ఇప్పుడే కదా కాపాడినందుకు దేవుడితో పోల్చాను. నువ్వు కూడా నన్ను చంపాలని చూస్తున్నావా? ఇంతకీ ఎవరు నువ్వు?
కాదు కాదు, మీరు మినిస్టర్ అమ్మాయి కదా? మీరు నిత్య మేడం కదా? పర్లేదే, బాగానే గుర్తుపట్టావు. నేనింకా గుర్తున్నానా నీకు? ఏంటి, నా భయం గుర్తులేదా? నీకు తెలిసిన నిజాలన్నీ చెప్పావు. ఓహో, మా నాన్న ఫారిన్ వెళ్ళిపోయాడు, రాహుల్ జైలుకెళ్ళాడు. నన్నెవరు ఏం చేస్తారనుకున్నారా? వాళ్ళిద్దరూ లేకపోయినా ఆ ఇంటి ఆడపడుచుని నేనున్నానని మర్చిపోయావా? ప్రాణాలు తీయాలంటే మా వాళ్ళు ఆలోచిస్తారేమో. నేను ప్రాణం తీశాక ఆలోచిస్తా. అమ్మా, నన్ను క్షమించండి అమ్మా. ఆ జర్నలిస్ట్ నన్ను చంపేస్తాడని భయపడి చెప్పానమ్మా. చెప్తే నేను మాత్రం నిన్ను బ్రతకనిస్తాననుకున్నావా? చంపి పోరేస్తాను. అమ్మా అమ్మా, నన్ను క్షమించండి అమ్మా, నన్ను క్షమించండి. ఒంట్లో రక్తం దారలై కారుతున్నా పెదవి విప్పలేదు. చూడండి ఎంతలా కొట్టారు. కానీ చివరికి ప్రాణాల మీదకి వచ్చేసరికి నోరు విప్పానమ్మా. నీ కాళ్ళు పట్టుకుని బతిమిలాడుతున్నాను, నన్ను క్షమించమ్మా. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను ఈ జాబు, ఈ ఊరు వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతాను. ఇంకెక్కడ కనిపించను. పసు, అమ్మా ఏమైందమ్మా? సౌందర్యక్క మార్నింగ్ వెళ్ళింది, ఇంతవరకు ఇంటికి రాలేదు. సౌందర్య, ఎక్కడికి బయలుదేరావు? ఇంటికి సార్, ఇప్పటికే ఆలస్యమైంది కదా. ఈ రోజు నిన్ను ఎక్కడికి పంపించను సౌందర్య. ఈ రోజు రాత్రి నువ్వు నా దగ్గరే ఉండాలి. ఆ ధర్మతేజ ఇంటికి వెళ్ళి అక్కను తీసుకుని రావాలి. ఈ రోజు రాత్రికి నువ్వు ఇక్కడే ఉంటున్నావు, అంతే, దట్స్ ఆల్. ఇద్దరం వెళ్దాం, సరేనా? సరే.